రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో క్రికెట్ వార్నర్ ను స్టేజ్ పైనే బూతులు తిడుతూ వైరల్ అయిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత వార్నర్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదే టైంలో మరోసారి కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. ఏకంగా స్టేజ్ పైనే ఎంతో మంది నటులపై ఉండగానే అనరాని మాటలు అన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ పెద్ద బూతు మాటే మాట్లాడారు. అంతేకాదు మిగతా నటీనటులపై కూడా సీరియస్ అయ్యారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మాటలకు అక్కడి వారు అవాక్కయ్యారు. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు ఏడెక్కడ లంజ అడుగు అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో క్రికెటర్ వార్నర్ కు స్టేజ్ పైనే బూతులతో తిడుతూ వైరల్ అయిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత వార్నర్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదే టైంలో మరోసారి కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. ఏకంగా స్టేజ్ పైనే ఎంతో మంది నటుల ముందు అనరాని మాట అన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ పెద్ద బూతు మాటే మాట్లాడారు. అంతేకాదు మిగతా నటులపై కూడా సీరియస్ అయ్యారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మాటలకు అక్కడి వారు అవాక్కయ్యారు. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు అయినా పేరా అలిగా ఏడెక్కడ లంజ అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరినీ. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో క్రికెటర్ వార్నర్ ను స్టేజ్ పైనే బూతులతో తిడుతూ వైరల్ అయిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత వార్నర్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదే టైంలో మరోసారి కమీడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఎస్వి కిష్టారెడ్డి బర్త్డే వేడుకల్లో సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అయితే సినీ నటుడు ఆలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకుంటాడు. ఏకంగా స్టేజ్ పైన ఎంతో మంది నటులు ముందు అలాంటి మాటలు అనడం ఇప్పుడు తాజాగా ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా ఇటు సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరో ఒకరిపై ఇట్లా నోరు పారేసుకోవడం అలవాటుగా మారని చెప్పుకోవచ్చు. గతంలో అంటే మొన్న ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాబిన్ హుడ్ సినిమా సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటు క్రికెటర్ వార్నర్ పై కూడా స్టేజ్ పైన బూతులు తిడుతూ వైరల్ కూడా అయింది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత వార్నర్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. మరి ఇదే టైంలో మరోసారి ఇటు స్టార్ కామెడీ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకోవడం కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఏకంగా స్టేజ్ పైన ఎంతో మంది నటీనటులు ఉండగా మరి కామెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకోవడం ఏంటని మిగతా నటులపై కూడా సీరియస్ అయ్యారు. మరి దీంతో రాజేంద్ర ప్రసాద్ మాటలు కూడా అక్కడ ఉన్న వారు కూడా అవక్కయ్యారు. అంటే ఎప్పుడు ఏ సందర్భం జరిగినా కానీ ఏదైనా సినిమాకి సంబంధించిన ప్రోగ్రామ్ అయినప్పుడు ఆయన ప్రచారం సంబంధించి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కూడా ఎక్కడో ఒక్కడ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకుంటారు. మరి గతంలో ఇటు క్రికెటర్ వార్నర్ పై కానీ అంతకుముందు జరిగినటువంటి పై కానీ కొంతమంది మహిళలపై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్. కాబట్టి మరి రాజేంద్ర ప్రసాద్ కు ఇటు కామెడీ అలీ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా ఆలీ కామెడీన్ గా ఉన్నప్పుడు కానీ చిన్నప్పుడు సినిమాల్లో కానీ మరి మొదటి నుంచి రాజేంద్ర ప్రసాద్ నటించినప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి, ఒక కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ ఈ రకంగా మరి ఆలీపై అనరాని మాటలు అనడం, మరి రాజేంద్ర ప్రసాద్ ఈ రకంగా మాట్లాడడం కూడా అక్కడ నటులందరూ కూడా షాక్ అయ్యారు. మరి అతను కావాలని అన్నారా లేకపోతే నోరు పారేసుకున్నారా? మరి ఈ రకంగా ఒక సీనియర్ యాక్టర్ అయి ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఈ రకంగా మరి తనతో పాటు నటించినటువంటి సీనియర్ కమెడియన్ ఆలీపై ఈ రకంగా దురుసుగా మాట్లాడడం, మరి పెద్దగా బూతులు మాట్లాడారు. కాబట్టి మరి ఇదే మిగతా నటులపై కూడా సీరియస్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇది కొత్త ఏం కాదు రాజేంద్ర ప్రసాద్ కి. మరి ఎక్కడో కాడ సినీ ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, తను గెస్ట్ గా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఆడియో ఫంక్షన్స్ లో కానీ, లేకపోతే ఏదైనా సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో కానీ కూడా ఇతర నటులపై కూడా కొంతవరకు జోక్ వేస్తాడు రాజేంద్ర ప్రసాద్. కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారు. మరి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారా, మరి అనుకోకుండా సడన్ గా నోరు పారేసుకుంటాడా అనేపై కూడా ఇంకా తెలియలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సీనియర్ కామెడియన్ ఆలీపై కూడా మరి మరోసారి స్టేజ్ పైన నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. మరి ఇప్పుడు ఇదే ఇటు సినీ ఇండస్ట్రీలో ఇటు టాలీవుడ్ లో కూడా పెద్దగా చర్చ అవుతుంది. మరి స్టేజ్ పైన బూజు తిట్టడంతో మరి రాజేంద్ర ప్రసాద్ వైపు కూడా సీనియర్ నటులంతా కూడా చాలా షాక్ గురయ్యారు. మరి గతంలో కూడా క్రికెటర్ వార్నర్ తిట్టు క్షమాపణ కూడా చెప్పారు రాజేంద్ర ప్రసాద్. మరి ఈ విషయంలో మరి మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మాత్రం మరి రాజేంద్ర ప్రసాద్ ఆలీ పట్ల చేసినటువంటి కామెంట్లు అయితే వైరల్ గా మారుతున్నాయి. మరి పెద్దగా బూతు పదాలు కూడా అందులో వాడడం కూడా జరిగింది, మనం చూసాం. కాబట్టి మరి దీనిపై ఆయన రీప్లై అని ఇస్తారా చూడాలి. మరి ఎందుకంటే గతంలో మాత్రం ఇటు రాజేంద్ర ప్రసాద్ కానీ ఆలీ చాలా సినిమాల్లో కూడా నటించారు. ఎందుకంటే ఆలీతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా కొన్ని సినిమాలు హీరోగా చేశారు, కామెడీగా చేశారు, సహాయ యాక్టర్లు కూడా చేశారు. ఎందుకంటే గతంలో కూడా సినీ నటుడు సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా కామెడియన్ గానే సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత హీరోగా చేశారు, తర్వాత సహాయ నటుడు చేశారు. మరి ప్రజెంట్ కీలక రోల్ కూడా పోషిస్తున్నారు. మరి ఇటు కామెడియన్ గానీ లేకపోతే ప్రధాన పాత్రలకు సంబంధించి కూడా పోషిస్తారు. కాబట్టి మరి స్టార్ కామెడీ ఉన్నటువంటి ఆలీపై ఈ రకంగా నోరు పారేసుకోవడం కూడా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా మాత్రం కొంతవరకు షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ యాక్టర్ గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ మరి ఈ రకంగా ఆలీపై నోరు పారేసుకోవడం కూడా ప్రధానంగా చర్చ మీద. మరి గతంలో క్రికెటర్ వార్నర్ కూడా ఇలాగే తిట్టి క్షమాపణ కూడా కోరాడు. తర్వాత అది సద్దుమణిగింది ఆ ఇష్యూ కూడా. మరి ప్రజెంట్ ఆలీపై కూడా మరి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకున్నాడు కాబట్టి మరి మళ్ళీ ఆయన మాట్లాడతారో చూడాలి.
మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రాజేంద్ర ప్రసాద్ ఆలి పట్ల దురుసుగా మాట్లాడడం, దురుసుగా తిట్టడం విషయంపై కూడా ఇటు టాలీవుడ్ లో మాత్రం కొంతవరకు చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.